దాడులు ఎవరు చేస్తున్నారు. అరే నేను దాడి చేయాలని మీరు ఆగుతారా? నేను మీ మీద దాడి చేయాలని ఆగుతారా మీరు? కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చే టైం అయిపోయింది. మీరు ఆ టైంని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం కాదు, పండి మీరు వదిలేస్తాం. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడం, ఎవరిని విజయవాడ వచ్చి వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి పిచ్చి ఒకడు వాడితే. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో పిలుస్తారు. ఏ ఒక్క వ్యక్తి అయినా ఎవరి మీద దాడి చేసాము మేము? ఎవరి మీద దాడి చేయాల? ఎందుకని ఈ కుక్కలు, వీళ్ళు అరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా అరిచే కుక్కలు. హత్య సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం, ఇదేదో వచ్చారు రాని. అలాగనే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు అనుకో, పిచ్చుకొక్కలు మళ్ళీ ఓవర్ కలిపి ఏం చెప్తాయని కలుపుతాయని రాళ్ళు పెట్టి కొడతారు. అలా చేస్తాం మేము కూడా చెప్తున్నాయి. పడాలని ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాగు నీకు ఇచ్చిన టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైనికుడు కావాలి అంట. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, ఉద్దాయంకన్ ఉన్నాళ్ళు అనుకుంటున్నారే మీరు. అవన్నీ నథింగ్. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారంటే మాత్రం విజయవాడ బార్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తుంది. ప్రసాద్ గారిని ఫర్నిచర్ ఏంటండి పడాలని గారు ఇవాళ ఫర్నిచర్కి అంట ముష్ట ఏంట్రా ముష్టి? నీ ముష్టి బాబు వేసుకొని నువ్వు ముష్టి అంటావు. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ అంతా ఎక్కడ తరలించాడు? ఎక్కడ తరలించాడు జగన్మోహన్ రెడ్డి? నీ ముష్ట అయితే ఎందుకు కొట్టేశారు ఫర్నిచరు? దొంగ కోళ్ళుగా పట్టే మొఖం నువ్వు. నేను చూసారా ఎలా ఉన్నారా? డబ్బులు ఇస్తాడా? దొంగతనం చేసి డబ్బులు ఇస్తారంటే చెల్లిందా? ఇప్పుడు అలాగంటే రేపు నుంచి దొంగలందరూ పోలీసులు పట్టుకోగానే నీవు డబ్బులు ఇచ్చేస్తామండి మా కేసు మాఫీ చేయండి అంటారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద డకాయిట్ కేసు పెడతారు. ఆల్రెడీ 42,000 డకాయిట్ కేసులు పెట్టారు. మీరు అనుకుంటారు చీటింగ్ కేసు అనుకుంటారు, తప్పు. అవన్నీ ప్రజాధనాన్ని దొంగిలించిన కేసులు అవన్నీ. జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అంటే 420 అంటే మోసం చేయడం మాటలతో. డబ్బు దోచుకున్నామని దొంగ అంటారు. నువ్వు దొంగవే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ. ఆల్రెడీ 42,000 కోట్లు దోచుకున్నటువంటి దొంగ, గది దొంగ ఇవాళ మళ్ళీ ఫర్నిచర్ దోచుకొని నేను దొంగను కాదని జగన్మోహన్ రెడ్డి అంటాడు. జగన్ మనుషులు అంటారు. వీడు ముష్టి మొక్క వేసుకొని కొడాలి నాని గారు ఏంటి ముష్టి? ఏంట్రా ముష్టి? అది ముష్టిరా? ముష్టి డబ్బులు పడేస్తా ఉంటావా? ఎవరి డబ్బులు రా? నీ బాబు డబ్బులు అయ్యి ప్రజాధనం రా. ప్రజాధనాన్ని దొంగతనం చేస్తే రికవరీ చేస్తారు, కేసులు పెడతారు. ఒక్కొక్కడికి చెప్తున్నాం. ఇదేదో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నానని కాదు, ప్రెస్ వాళ్ళే సాక్షి. మీరు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు తిట్టినా సరే విజయవాడ రావాల్సిందే. మీకు ఏదైనా ఉంటే ఆయన్ని ఒకవేళ నిజంగా ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రభుత్వ పరంగా మీరు విమర్శలు తీసుకోండి, తప్పులేదు. వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులు కానీ ఎవడైనా ఎక్కడైనా పేరైనా ఊరుకునే ప్రసక్తే లేదు. చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం. నీలా భయపడలా, మేము పారిపోలా. ఇవాళ మీరు కూడా చెప్తున్నా, ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ప్రజల గురించి ప్రజా వ్యతిరేక విధానాలు మేము అవలంబించాం. నేను అవలంబిస్తే దాని మీద మాట్లాడండి, అంతేగానే
ఏంటి సూపర్ 6 మేము చేయవా? చేస్తాం చూడరా. అరే నానిగా సూపర్ 6 అనేది చంద్రబాబు గారు అమలుపరుస్తాడు. మీలాగా 252 ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో మనకి గొడవలు చావు ఇది లేదు అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉండగా నీ మాటకి మాట చెప్పడం కాదు నా కొరక, నీ ఎంతో చూస్తానని ఎన్నోసార్లు చెప్పారు. రానే నువ్వు రాలేకపోయావు. మా నాయకుడు చెప్పినట్టు నీ కామ్గా కూర్చున్నావు, ఎందుకు ఎవరి ఎవరికి వెళ్ళకూడదని. ఏంట్రా వస్తున్నావు నిన్న మళ్ళీ ఆడంటావా? అరే నువ్వు పేడపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆడని మాట్లాడి మళ్ళీ గురువాడి పోయేలాగా ఎక్కడ పోవడమా కాదురా. ఈసారి ఎవడైనప్పుడు మా నాయకుడు చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఎవరి జోలికి వెళ్ళను, ఓపెన్గా చెప్తున్నా. అలాగని ఇక్కడి నుంచి చంద్రబాబు గారిని కానీ ఎవడన్నా ఒక్క మాట అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నా ఊరుకోం. మా నాయకులు ఏదో వద్దన్నారు నువ్వు ఊరుకుంటే ఏంట్రా కుక్క నేను వాగుతున్నావు నువ్వు? ఏంట్రా జగన్మోహన్ రెడ్డి ఏక కూడా బేగ జగన్మోహన్ రెడ్డి ఏకెందుకు బేగుతా? జగన్మోహన్ రెడ్డి అన్న కోడా ఏక బేగడానికి? జగన్మోహన్ రెడ్డి కోడేనా? నువ్వేం చెప్తున్నావు ఏక బేగలేవు అంటే? ఏక బేగేది ఎవరికి? కోళ్ళకి బేగుతారు. తెగబలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు ప్రపంచంలో ఆవిడ మీద కోర్టులు చూసుకుంటాయి. నీ సంగతి ఏంట్రా? సూపర్ 6 పథకాలు అప్పుడే అమలు ఎవరు చేస్తున్నారు? అమలు చేయని చెప్పాడు చంద్రబాబు గారు. నువ్వు 2000 పెన్షన్ 250 ముగ్గుతూ నీళ్ళు పెంచింది చంద్రబాబు గారు. 4000 రూపాయలు మొదటి సంతకంతో పెంచి 2 నెలలు 1000 రూపాయలు కూడా ఇస్తే దాన్ని అభినందించకపోగా దాని మీద గురించి మాట్లాడుతున్నారా? లుచ్చారా కొడక? నువ్వు మంచి పట్టు కొట్టేవారా? ఎందుకురా ఇన్నిసార్లు తిట్టడం? నువ్వు తిట్టించుకోవడం ఎందుకు? నీకు చదిలేదు, నాకు చదిలేదు. చదువు నాకు చదువు లేకపోయినా జ్ఞానంతో మాట్లాడతా. ఇవాళ నువ్వు మాట్లాడి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలను, కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి గురించి డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ మాట్లాడలా. ఏంటో నువ్వు మాట్లాడేది? దుష్మణ్ గురించి మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గురించి కదా కట్టింది. 2.5 సంవత్సరాలుగా మీరు దుష్మణ్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి కడుతున్నారంటే ఒక్క మంత్రి మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ మాట్లాడలేదు, నువ్వు మాట్లాడలేదు. ఆ రోజు ఏమైపోయారు మీరు? ఇవాళ ప్రభుత్వం పేక బొక్కలు వేస్తారని చెప్పి మీరేమో కాకది సమ్మిట్ కోసం కట్టడం. ప్రపంచ దేశాల నుంచి వ్యాపారవేత్తలు వస్తారు. వాళ్ళ గురించి ఏంట్రా మీ గురించి వచ్చేది? వ్యాపారవేత్తలు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాపారవేత్తలు ప్రపంచాల నుంచి ఎవరైనా దిగుతాడా? జగన్మోహన్ రెడ్డి గురించి, నీ గురించి, రోజా గురించి, జ్యోతి రమేష్ గురించి వెళ్ళవలసి మీరు ప్రపంచ స్మగ్లర్లు దిగుతారు. మీతో మాట్లాడాలంటే అక్కడ ఏంటంటే షిప్పుల నుంచి రావడానికి తేలిక ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న స్మగ్లర్లు మీ ఎర్రచందనానికి, మీ మందులు, ఆఖరికి మీరు ఇంకోసారి ఈసారి వచ్చి ఇసుక కూడా తరలించేవాళ్ళు. అక్కడికి ఇసుక కూడా స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఏంట్రా మాట్లాడతావు నువ్వు? నీకు దమ్ము ధైర్యం లేనాడు నువ్వు? నీ గమనం పిల్లేమైందా? మాట్లాడితే నేను వంశీ నా మీద చంద్రబాబుని పట్టించేది, నా మీద వంశీ మీద లొకేషన్ పట్టించామంటావు. నువ్వెవరా చెప్పేది? నీకెవరా టికెట్ ఇచ్చింది? వంశీ గారికి ఎవరా టికెట్ ఇచ్చింది? మీ ఇద్దరికి ఎవరు టికెట్ ఇచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. చంద్రబాబు గారు ఇస్తే ఎమ్మెల్యే లేదు, మీరు పోటీ చేయడం ఏంట్రా? బచ్చా నా కొడక. అందుకలా నీ మీద కొత్త అభ్యర్థులు తీసుకొచ్చి, రాము అనే వ్యక్తిని తీసుకొచ్చి, ఒక చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి నిన్ను చిత్తుగా ఓడించాడు. నీ ఫ్రెండ్ వంశీ గారిని ఏ వైసీపీలో అయితే ఓడిపోయాడో ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి చిత్తుగా ఓడించాడు. చంద్రబాబు గారు బీఫాలు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గెలిచేవాళ్ళం. ఏంటో మీరు నువ్వు మాట్లాడేది? నన్ను నీకు చెప్తున్నా ఒకటే. నేను నాకు చెప్పా, మా చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎవరి జోలికి వెళ్ళాం. అలాగని మీరు మాటకి చంద్రబాబు గారిని కానీ ఇక్కడ ఈ విజయవాడ నగరంలో ఎవరన్నా కానీ మాట్లాడారంటే నడి రోడ్డు మీద నేను చెప్తున్నాను. మీరేదో ధర్మంలో బొరణంలో 100 మంది 50 మంది ఉంటారు. ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతున్నా అక్కడికి వచ్చి తంతా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడికి వచ్చి తంతా మీరు రాజకీయంగా మాట్లాడండి.
దానికి మేము ఒప్పుకుంటా. రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి. ఏంటి ఏకోచనంతో మాట్లాడుతున్నాం? ఇంకా ముఖ్యమంత్రి గారు రావాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏకోచనంతో మాట్లాడుతున్నాయండి చంద్రబాబు నాయుడు అని. ఏమైపోయిందిరా నీ మొక్కలో? ఇదేమి చావుకు దగ్గరగా ఉన్నట్టున్నావు, భయపడుతూ మాట్లాడుతున్నావు. గన్నవరం పిల్లి పారిపోయింది. కార్యకర్తలు వెళ్ళి ఇంటి మీదకి వెళ్తే ఇంట్లో ఉండి ఆఖరి పోలీస్ సెక్యూరిటీగా పారిపోయారు. మీరంతా తెలుగుదేశంలో ఉన్నప్పుడు హీరోలు, తెలుగుదేశం దాటి బయటకు వెళ్తే జీరోలు రా బాబు అని నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా. మీరు వింటారా నా మాట? ఈ మీడియా ద్వారా ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు జీరోలు రా నాయన. తెలుగుదేశం పార్టీ జెండా అనేది వెనకాల ఒక హీరో అవుతాడు. నేనున్నా, నీ ప్రతిపక్షంలో కూడా హీరోనే. నా జోలికి రాగల దమ్ముందా మీకు? వచ్చారా మీరు? ఎప్పుడైనా రాగలిగారా? నన్ను టచ్ చేయగలిగారా? అది నా గొప్పతనం కాదురా, తెలుగుదేశం పార్టీ జెండా గొప్పతనం. నా వెనక తెలుగుదేశం జెండా ఉంది. మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ పోజులు, మీ సోకులు, మీరు ఇదంతా మా సొంతం అనుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అమ్ముడిపోయారు. అక్కడ నుండి పిచ్చి కుక్కలా వాడితే జగన్మోహన్ రెడ్డి ఏదో పదవులు ఇస్తాడని మీరు అనుకున్నారు. ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందిరా? ఎందుకురా వంశీ పారిపోవడం ఏంటి? పెద్ద నేను డబుల్ మెంటర్ కేసులో సింగల్ మంత్రమైనా నేను పరిటాల రవికి అనుంగ శిష్యుడిని అని నువ్వు కూడా మాట వస్తే వంశీ నేను వాడు మాట్లాడితేనేమో నాన్న నేను అంటాడు. ఏంటి భాష ఏంటి? ఇది ఇవాళ ఏమైపోయారు ఇద్దరు? ఇవాళ ఏమైపోయారా ఇద్దరు? అరే మీ అందరూ ఒకటే చెప్తున్నా, మీ మీద నేను అనవసరం గొడవకు రాను. వాడు ఎక్కువ ఇంచుకుంటున్నాడు. కొడాలి నాని కానీ చెప్పాలంటే వరకు ఉండేవాడా? గుడివాడలో 30,000 40,000 ఓట్లతో ఓడించారు. 50,000 ఓట్ల పైన ఇవాళ ఓడుకుంటారంటే గుడివాడ వీడు పిచ్చుకొక్క, వీడు కుక్కడు వదిలేశాడు. వాడు పోస్టింగ్ ఇచ్చుకోవడం ఏమని నన్ను చెప్పేది. కానీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదు. మీరు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి వారు ఇంట్లో ఉండగలడా? ఆ రోజు జ్యోతి రమేష్ వచ్చాడు చంద్రబాబు గారి ఇంటి మీదకి, జగన్మోహన్ రెడ్డి సైకితో. ఇవాళ చంద్రబాబు గారు సైకి చేస్తే చంద్రబాబు గారు ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తాడు, ఏకమైన చేతురా. అందుకే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూర్చున్నాం. వీడు పెద్ద బూస్టప్, ఈ కొడాలి నాని గాడు వీడు చంపదెబ్బ కొట్టింది అక్కడ మందరా బాబరే బాబు అని నేను 3 ఏళ్ళు పడి చెప్తున్నాను కదా. వీడు ఇక్కడ వరకు కొట్టిలు ఇప్పడం, ఎలా మాట్లాడడం, నీకు ఈ సినిమా స్టైల్ ఇవన్నీ తీసే నీకు చెప్తున్నా.